ఇంకొద్ది సౌండ్ పెంచాలి. జై తెలంగాణ. కలెక్టర్ గారికి వినబడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు. మరి ఈరోజు సాంకేతికంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎవరున్నా ఖచ్చితంగా ఇక్కడి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా పేద ప్రజలు కానీ నాగర్ కర్నూలులో ఇంకా కూడా ఎమ్మెల్యేగానే భావిస్తున్న సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరులు గువ్వల బాలరాజు గారు, గౌరవ పెద్దలు అన్నగారు, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా నుంచి మన కోసం ఇక్కడి దాకా వచ్చిన గౌరవనీయులు ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి శాంతకుమారి గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సోదరి పద్మావతి బంగారయ్య గారు, సోదరి మున్సిపల్ చైర్పర్సన్ కల్పన గారు, మా అన్న గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసి మీ అందరికీ ఎంతో సన్నిహితంగా ఉండే సోదరులు ఉద్యమ నాయకుడు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన వేదికపై ఆసీనులైన మా తమ్ముడు, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన సుపరిచితుడు నాగం శశిధర్ రెడ్డి గారు, గౌరవనీయులైన మన వెంకటేశ్వర రెడ్డి గారు సాట్స్ మాజీ చైర్మన్ గారు, గౌరవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు సోదరుడు ఇమ్తియాజ్ ఇషాక్ గారు, వేదికపై ఆసీనులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన మన రజనీ సాయి చంద్ గారు, మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు మన తమ్ముడు సాయి చంద్ గారు, మీ అందరికి సుపరిచితులు రజనీ గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచ్లు, గౌరవనీయులైన ఎంపీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతు బంధు సమితుల అధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మా తోబుట్టువులందరికీ, మా అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా 2 దశాబ్దాలుగా గుండెల్లో గులాబీ జెండాను మోస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చే ముందు అచ్చంపేట పోయింటివి. అచ్చంపేటలో బాలరాజు గారి నాయకత్వంలో అక్కడ కూడా ఇట్లాగే బ్రహ్మాండమైన సమావేశం జరిగింది. ఉత్సాహభరితమైన వాతావరణంలో అక్కడ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరూ ఇచ్చేసి బ్రహ్మాండంగా అచ్చంపేటలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా, మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడినారు. అక్కడ ఒక చెల్లె వచ్చింది, అమ్మాయి పేరు పద్మ, అమ్మాయిది అమరాబాద్ అనుకుంటా. అధిష్టానం ఎవరి పెట్టినా తప్పకుండా మనం గెలిపించుకోగలిగితేనే రేపు కార్యకర్తకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లో అయినా సరే ఎక్కడైనా సరే ఇగో మనకు ఎంపీ ఉన్నాడు మనల్ని కాపాడుతానే ఒక మనోధైర్యం మనకు వస్తుంది. మీరే నాకు చాలా మంది చెప్తున్నారు, అన్న నాకు ఇప్పటికే కేసులు పెడుతున్నారు, నాకు ఇబ్బంది పడుతుంది, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు అని అంటున్నారు. అందుకని ఈ రాబోయే రోజుల్లో ఈ 45-50 రోజుల్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల పనిచేసిన దానికన్నా 3-4 పనిచేసి మన పార్లమెంట్లో నాగర్ కర్నూలులో పార్లమెంట్ అభ్యర్థిని మళ్ళా గులాబీ జెండాను ఇక్కడ పాతే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలి. చేస్తేనే ప్రతిపక్ష వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు, మన వీధికి రావడానికి భయపడతారు. ఆ విధంగా మీరు పనిచేసి ఇగో నాగర్ కర్నూలులో మనకు మొన్న వచ్చిన దానికన్నా ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా మన ప్రతిజ్ఞ చేసి మన గౌరవనీయులు ముఖ్య అతిథి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండ్రు. మీరందరూ వాళ్ళకి మాట ఇచ్చిందంటే అందరు చప్పట్లు కొట్టి చెప్పాలి కంపల్సరీ. ఇత్తమా మాట కదా, చప్పట్లు కొట్టినాడు మన బహిరంగ సభలో కొట్టినాడు కొట్టమాకండి. అప్పుడు ఏం కొట్టమంటే కొట్టిన మళ్ళీ ఎక్కడ కొట్టాలో కొట్టిన అల్ల కాదు. ఇప్పుడు కంపల్సరీ ప్రతిజ్ఞ పోని మన మార్పు ఇప్పటికైనా మనలో మార్పు రాకపోతే రేపు ఈరోజు ఉదాహరణ మనం ఈ లైన్లో కూర్చున్నాం, మొదటి వ్యక్తి కిందికి నీళ్ళు వచ్చినాయి, ఆ 9 మంది నవ్వడం కాదు, ఆ నీళ్లు కరెక్ట్ రేపు లాస్ట్ వరకు వస్తాయి. అందుకనే మన కార్యకర్తలకు మన ప్రజలకు నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం జరగొద్దంటే
మళ్ళీ గులాబీ జెండా పార్లమెంట్లో ఎగరాలి, నాగరికంగా ఎగరాలి. దాని మీద మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలి, ముందుకు పోదాం. దాని విధంగా ఈరోజు నేను అన్న 2 నెలలైంది నేను ఇక్కడ రాక. ఎందుకంటే మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే నా పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను ఒక్కని చేయకపోతే మా వాడు చెప్తాలే అనుకుని అందరూ ఏంది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఒక్కని నీళ్ళు తీసుకపోతే ఆయన చూండికి వస్తాడా రాజు అని అందరూ ఉట్టిలో పోసిరు. పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారు నాకు గిట్లయితే అనుకోలే కదా, గిట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతే కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు. ఆ కథ మళ్ళీ రాజు కథ ఉట్టి కథ చేయమాకండి. ఏదేమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన. మా వాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఉక్కిరిబిక్కిరిస్తున్నారు. మా మర్రన్న నాకు ఫోన్ చేసిండా అని అనుకున్నా అని వచ్చి ఈరోజు ఒక చిన్న పిలుపుతోటి నేను మెసేజ్ పెట్టామని మెసేజ్ని పనిచేసిన. మెసేజ్ కాకుండా స్వయంగా నేను పైకాన్ శ్రీనివాసరావు గారు మా పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీలు కూర్చొని ఊరికి 4-5 మందికి ఫోన్ చేసిన. వాళ్ళు ఓన్లీ కార్యకర్తలు మా సైన్యం వచ్చారు. ఇప్పటికీ ఇంతమంది వచ్చారన్న. ఈరోజు ఓన్లీ చెప్పిన పబ్లిక్ రావద్దు, సభ్యత ఉన్న నాయకుడు మాత్రమే రావాలి, హోదాలున్న వాళ్ళు మాత్రమే రావాలని చెప్పిన. ఇలా ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నాకు మద్దతు పలికి మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక మద్దతు పలికిన వచ్చిన మీ అందరికీ 5 మండలాలు టౌన్ నుంచి వచ్చిన మీ అందరికీ మరొకసారి నాకు తెలుసు మీరు నాకు నాయకులు గారు, కార్యకర్తలు గారు, ఎవరు మీరు నా కుటుంబ సభ్యులు మీరు. అందుకనే నా కుటుంబ సభ్యులందరికీ రాజకీయ నాయకుడు ఏమంటారు, నా కార్యకర్త అంటాడు, నాయకుడు అంటారు. కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అనలేదు. నాకన్నా పెద్ద అయితే అన్న అని పిలుస్తా, నాకన్నా చిన్న అయితే తమ్మి అని పిలుస్తా. నా అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు మన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.